డిసెంబర్లో ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. నవంబర్ 15 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ రిటైన్ రిలీజ్ లిస్టులపై ఫోకస్ పెట్టాయి. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా నిరాశపరిచింది. వై నాట్ 300 అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. తమకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్తో ఈ సీజన్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. చివర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయం సాధించిన టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 గెలవడంతో పాటు ఒక మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్స్ సొంతం చేసుకుని 6వ స్థానంతో సరిపెట్టుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తమకు భారంగా మారిన ఆటగాళ్లను వదిలేయనుంది. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను సన్ రైజర్స్ వదులుకునే ఛాన్స్ ఉంది. ఈ 5గురు ఆటగాళ్లు జట్టుకు భారంగా మారారు. మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీలు తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, జీషన్ అన్సారీల వైఫల్యం సన్ రైజర్స్ విజయ అవకాశాలు దెబ్బతీసింది. 10 కోట్లు పెట్టుకున్న మహమ్మద్ షమీ కనీసం 10 వికెట్లు కూడా తీయలేదు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాహుల్ చాహర్, 2.40 కోట్లకు తీసుకున్న ఆడమ్ జంపాలు కూడా జట్టు అంచనాలను అందుకోలేకపోయారు. ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 2 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు తీశాడు. పేలవ ఫామ్తో రాహుల్ చాహర్ కు తుది జట్టులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్లోని 3 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన కనబర్చినా ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు. 3.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 8 మ్యాచ్ల్లో 12.20 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేశాడు.